బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ 2022 నవంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియామకమయ్యారు. 1985 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. అయితే ఆయన్ను కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామాకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన అరుణ్ గోయల్ 2022 నవంబర్లో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియామకమయ్యారు. 1985 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. అయితే ఆయన్ను కేంద్ర ఎన్నికల కమిషనర్గా నియమించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి.